కవితకు మళ్లీ చిక్కులు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం సంచలనం సృష్టిస్తున్న కాగ్ నివేదిక ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ వ్యాపారులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు అడ్డగోలుగా రిటైల్ విక్రేతలకు లైసెన్సులు 5 నుంచి 12% పెరిగిన వ్యాపారుల లాభం చర్యలకు సిద్ధమవుతున్న సీఎం రేఖా గుప్తా లిక్కర్ కేసు 5 నెలల్లో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చిక్కులు తప్పేలా లేవు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు కాగ్ సమర్పించిన నివేదికను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాగ్ నివేదిక ప్రకారం 2021-22 లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఖజానాకు 941.53 కోట్ల ఆదాయం నష్టం రాగా లైసెన్సులు ఫీజుల రూపంలో దాదాపు 890.15 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు రేఖా గుప్తా దీంతో పాటు కొన్ని ఇతర మినహాయింపుల కారణంగా 144 కోట్ల నష్టం ఇక జోనల్ లైసెన్స్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ సరిగా తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి 27 కోట్ల నష్టం వచ్చినట్టు చెప్పారు ఓవరాల్గా 2002 కోట్లు అవుతున్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించింది